ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం. ఈ వీడియోలో మనం 51 శక్తిపీఠాల్లో ఒకటైన నాసిక్లోని సప్తశృంగి మాత ఆలయ విశేషాలు, ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ఆలయ స్థల పురాణం, ఇలాంటి మరెన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. మేము ముందుగా సికింద్రాబాద్ నుండి ఒక 14 కిలోమీటర్ దూరంలో ఉన్న బొల్లారం రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. ఇక్కడి నుండి నాసిక్ రోడ్కి డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో ఉంది. అసలు సప్తశృంగి ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సప్తశృంగి ఆలయం మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ నగరానికి 80 కిలోమీటర్ దూరంలో వాణిగఢ్ అనే గ్రామంలో వెలిసిన క్షేత్రం. ఇక్కడి సప్తశృంగి అమ్మవారు 51 శక్తిపీఠాల్లో ఒకరని పురాణాలు చెబుతున్నాయి. ఈ సప్తశృంగికి చేరుకోవడానికి ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్కి చేరుకోవాలి. అక్కడి నుండి నాసిక్లోని నిమానీ బస్ స్టాండ్కి చేరుకొని అక్కడి నుండి బస్సులో ఈ ఆలయానికి చేరుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ నుండి నాసిక్ రోడ్కి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం నేను ఎక్కిన ట్రైన్ వచ్చేసి దేవగిరి ఎక్స్ప్రెస్. ఇది సికింద్రాబాద్లో మధ్యాహ్నం 1 గంటకు స్టార్ట్ అయి నిజామాబాద్, నాందేడ్, మన్మాడ్ మీదుగా మరుసటి రోజు అర్ధరాత్రి 2:45 నాసిక్ రోడ్కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ డీటెయిల్స్ కోసం ఒకసారి ఐఆర్సిటీసీ యాప్లో చెక్ చేయండి. అదే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుండి వెళ్ళాలనుకునే వారికి డైరెక్ట్గా నాసిక్ రోడ్కి ట్రైన్ అందుబాటులో లేవు. వీరు ముందుగా మన్మాడ్ కానీ నాగర్సోల్ కానీ చేరుకొని అక్కడి నుండి నాసిక్ రోడ్కి చేరుకోవచ్చు. మన్మాడ్ నుండి నాసిక్ రోడ్ 90 కిలోమీటర్లు, నాగర్సోల్ నుండి 92 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అదే ఎవరైనా షిరిడి సాయిబాబా దర్శనం చేసుకొని అక్కడి నుండి నాసిక్ మీదుగా సప్తశృంగి ఆలయానికి వెళ్ళొచ్చు. షిరిడి నుండి నాసిక్కి బస్సులో చేరుకొని అక్కడి నుండి మరో బస్సులో సప్తశృంగి ఆలయానికి చేరుకోవచ్చు. లేదా డైరెక్ట్గా షిరిడిలో వెహికల్ మాట్లాడుకొని కూడా సప్తశృంగి ఆలయానికి చేరుకోవచ్చు. షిరిడి నుండి సప్తశృంగి ఆలయం 140 కిలోమీటర్ దూరం ఉంటుంది. అలా మేము దాదాపు 13 గంటలు ప్రయాణం చేశాక ఉదయం 3 గంటలకు నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. రాత్రి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఉదయం స్టార్ట్ అవుదాం అనుకునే వారికి ఈ రైల్వే స్టేషన్లోనే ఏసీ వెయిటింగ్ హాల్ సదుపాయం కూడా ఉంది. అదే రూమ్ కావాలనుకునే వారికి ఈ స్టేషన్ పైనే ఏసీ రూమ్స్ లేదా డార్మెటరీ కూడా అందుబాటులో ఉన్నాయి. లేదు మేము ఇప్పుడే స్టార్ట్ అవుతాం అనుకునేవారు ఇలా స్టేషన్ నుండి బయటికి వచ్చి కుడివైపుకు వెళ్తే నాసిక్ రోడ్ బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ నుండి నిమానీ బస్ స్టాండ్కి బస్సెస్ అందుబాటులో ఉంటాయి. కానీ ఆ బస్సెస్ ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతాయి. నాసిక్ రోడ్ నుండి నిమానీ బస్ స్టాండ్ 11 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. బస్ అయితే మగవారికి 30 రూపాయలు, ఆడవారికి 15 రూపాయలు ఛార్జ్ చేస్తారు. లేదా ఈ రైల్వే స్టేషన్కి ఎదురుగానే ఆటో స్టాండ్ ఉంటుంది. ఆటో వారైతే ఒక్కరికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. నిమానీ బస్ స్టాండ్ నుండి సప్తశృంగికి మొదటి బస్ 5ంటికి ఉంటుంది. సో మేము ఫస్ట్ బస్సులో సప్తశృంగికి వెళ్ళాలనుకున్నాం కాబట్టి ఆటోలో నిమానీ బస్ స్టాండ్కి స్టార్ట్ అయ్యాము. అలా ఒక గంట వెయిట్ చేశాక కరెక్ట్గా 5ంటికి సప్తశృంగి బస్ వచ్చింది. హిందీ రాకపోయినా పర్వాలేదు, బస్ పైన ఇలా ఇంగ్లీష్లో సప్తశృంగి గఢ్ అని రాసి ఉంటుంది. ఆ బస్ ఎక్కితే మనం డైరెక్ట్గా ఆలయం దగ్గరికి వెళ్ళొచ్చు.
బస్ కరెక్ట్గా 5 గంటల 5 నిమిషాలకి స్టార్ట్ అవుతుంది. ఈ నిమాని బస్ స్టాండ్ నుండి సప్తశృంగి ఆలయం 63 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. జర్నీ సమయం దాదాపు 2 గంటలు పడుతుంది. ఆర్టీసీ వారు మగవారికి 190 రూపాయలు, అలాగే ఆడవారికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మేము ఎక్కింది ఏసీ బస్ కాబట్టి ఆ రేట్. అదే ఆర్డినరీ బస్సెస్ కూడా ఉంటాయి. వాటి టికెట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. సప్తశృంగికి వెళ్ళే దారి అంతా పచ్చగా ఘాట్ రోడ్తో నిండి ఉంటుంది. సప్తశృంగి దేవి అనే పేరు 7 పర్వతాల శిఖరాలతో చుట్టుముట్టుబడిన ఈ ప్రదేశం ఆధారంగా వచ్చింది. సప్త అంటే 7, శృంగి అంటే శిఖరాలు, కాబట్టి సప్తశృంగి దేవి అంటే 7 శిఖరాల తల్లి అని అర్థం. మేము వర్షాకాలంలో వెళ్ళాం కాబట్టి ఘాట్ రోడ్ అంచున వెళ్తూ ఉంటే మనకి చక్కని వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. అలా 2 గంటల ప్రయాణం చేశాక ఉదయం 7 గంటలకు సప్తశృంగి చేరుకున్నాము. ఈ బస్టాండ్ నుండి ఇలా కుడివైపుకి వెళ్తే మనకి కొండపైకి మెట్ల మార్గం, అలాగే టెంపుల్ రూమ్స్ వస్తాయి. వర్షం పడుతున్న కారణంగా మేము ఏదో ఒక చిన్న రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాము. మీరు మాత్రం రూమ్ చెక్ చేసుకొని మరీ తీసుకోండి. రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి ఇందాక మీకు చూపించిన కుడివైపు కాకుండా ఎడం వైపుకు వెళ్తే మనకి వించ్ ట్రైన్ వెళ్ళే కౌంటర్ వస్తుంది. ఆ దారి మీకు ఈ వీడియోలో చూపిస్తాను, రండి. బస్ స్టాండ్ నుండి ఎడం వైపుకి వెళ్తే మనకి ఓన్ వెహికల్స్లో వచ్చిన వారికి పార్కింగ్ చేసుకునే ఇలాంటి రెంటెడ్ షెడ్స్ కనిపిస్తాయి. ఈ దారిలో కొంచెం ముందుకు వెళ్తే కుడివైపుకి ఒక ఆర్చ్ లాంటిది కనిపిస్తుంది. ఈ ఆర్చ్ లోపలికి వెళ్తే మనకి వించ్ ట్రైన్ టికెట్స్ కౌంటర్, అలాగే పెద్ద కాంప్లెక్స్ వస్తుంది. ఇక్కడ వించ్ ట్రైన్ టికెట్స్ కౌంటర్ ఉంటుంది. పెద్దవారికి అప్ అండ్ డౌన్ కలిపి 120 రూపాయలు, అలాగే చిన్నపిల్లలకి 60 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ వించ్ ట్రైన్ ఉదయం 4:45 నుండి రాత్రి 8:45 వరకు తెరిచి ఉంటుంది. అలా టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తే మనకి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ వస్తుంది. ఈ కాంప్లెక్స్లో అమ్మవారి ప్రసాదం, చీరలు, పూజా సామాగ్రి అంతా ఇక్కడ లభిస్తుంది. ఇక్కడ అమ్మవారి టెంపుల్, అలాగే ఈ కాంప్లెక్స్ నమూనాని చిన్న బొమ్మలాగా చేసి షోకేస్లో పెట్టారు, చూడండి. ఇప్పుడు మనం ఈ కాంప్లెక్స్లో నుండి వించ్ ట్రైన్ ద్వారా కొండపైకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. కొంచెం ముందుకు వస్తే ఇలా ఒక సైన్ బోర్డ్ కనిపిస్తుంది. ఈ సైన్ బోర్డ్కి ప్రక్కనే మనకి ప్రసాదాల కౌంటర్, అలాగే అమ్మవారి డొనేషన్ దర్శన్ కౌంటర్ ఉంటుంది. పదండి, ఇప్పుడు మనం ఎంట్రీ గేట్ ద్వారా లోపలికి వెళ్దాం. పండగ సమయాల్లో అయితే ఇక్కడ భక్తుల రద్దీ చాలా ఉంటుంది కాబట్టి ఒక వెయిటింగ్ హాల్ కూడా అందుబాటులో ఉంది. వించ్ ట్రైన్కి వెళ్ళే దారిలో మనకి చెప్పుల స్టాండ్ ఉంటుంది. మళ్ళీ రిటర్న్ మనం ఈ దారి నుండే వస్తాం, అప్పుడు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇదే వించ్ ట్రైన్. ఇది ఎక్కితే మనం 1 నిమిషంలో కొండపైకి వెళ్ళొచ్చు. వర్షాకాలం కాబట్టి వ్యూ అంతా క్లియర్గా కనిపించట్లేదు, లేకపోతే వ్యూ ఈ విధంగా సూపర్గా కనిపిస్తుంది.
సహ్యాద్రి పర్వతాల్లోని 7 పర్వత శ్రేణుల్లో 4600 అడుగుల ఎత్తులో సప్తశృంగి దేవి ఆలయం వెలిసింది. వించి ట్రైన్ దిగి ఇలా కొన్ని మెట్లు ఎక్కి పై అంతస్తులో ఉన్న అమ్మవారి దర్శనానికి వెళ్దాం పదండి. ఇదే మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా కాల్వాన్ తాలూకాలో ఉన్న నందూరి గ్రామ సమీపంలో ప్రకృతి సౌందర్యం మధ్య విరాజిల్లుతున్న సప్తశృంగి అమ్మవారి ఆలయం. 7 పర్వతాల శిఖరాల మధ్య స్వయంభూగా వెలిసిన అమ్మవారిని స్థానిక మరాఠాలు తమ కులదైవంగా పూజిస్తుంటారు. సతీదేవి కుడి చేయి పడిన ప్రదేశంగా ఈ క్షేత్రాన్ని పురాణాలు పేర్కొంటున్నాయి. మహారాష్ట్రలోని 3.5 శక్తిపీఠాల్లో ఇది సగం శక్తిపీఠంగా భావిస్తారు. దేవీ భాగవతం ప్రకారం మహారాష్ట్రలో కొల్హాపూర్ మహాలక్ష్మి, తుల్జాపూర్ తుల్జా భవాని, మాహూర్ రేణుకాదేవి, వాణి సప్తశృంగి ఆలయాలు 3.5 శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇవి పవిత్ర ఓంకారంలోని 4 స్వరూపాలకు ప్రతీకలుగా భావిస్తారు. ఇందులో సప్తశృంగి ఆలయాన్ని అర్ధశక్తిపీఠంగా పరిగణిస్తారు. ఈ ఆలయ ప్రధాన దేవతను సప్తశృంగి, సప్తశృంగ నివాసిని, సప్తశృంగమాత, బ్రహ్మస్వరూపిణి అనే పేర్లతో పిలుస్తారు. బ్రహ్మదేవుడి కమండలం నుండి ఈ దేవత ఉద్భవించిందని, మహిషాసుర సంహారం అనంతరం ఇక్కడ కొలువై ఉందని భక్తుల విశ్వాసం. దక్షయజ్ఞంలో శివనిందను భరించలేక సతీదేవి ఆత్మార్పణ చేసుకున్న అనంతరం ఆమె దేహాన్ని శివుడు మోసుకుంటూ తాండవం చేయడంతో లోకాలు కంపించాయి. అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండించగా ఆమె కుడి చేయి పడిన ప్రదేశమే సప్తశృంగిగా చెబుతారు. రామాయణ కాలంలో దండకారణ్యంలో భాగమైన ఈ ప్రాంతానికి శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి వచ్చినట్లు పురాణాల్లో ప్రస్తావన ఉంది. సప్తశృంగి అమ్మవారిని దర్శించుకున్నట్లు చెబుతారు. యుద్ధంలో నేలపై కుప్పకూలిన లక్ష్మణుణ్ణి రక్షించేందుకు హనుమంతుడు ఔషధ మూలికల కోసం సప్తశృంగి పర్వతాలకు వచ్చినట్లు కథనాలున్నాయి. 2 అంతస్తులుగా నిర్మితమైన ఈ ఆలయ గర్భగుడిలో అమ్మవారు 18 చేతులతో విభిన్న ఆయుధాలతో మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. దాదాపు 10 అడుగుల ఎత్తులో ఉన్న విగ్రహం భక్తులకు ఆకట్టుకుంటుంది. సప్తశృంగి అమ్మవారిని గిరిజనులు మహిషాసుర మర్దినిగా పూజిస్తారు. అమ్మవారి విగ్రహానికి నిత్యం సింధూరం పూత వేస్తారు. భయాలు, మానసిక ఆందోళనలు తొలగించి ధైర్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. అమ్మవారి దర్శనం చేసుకొని క్రింద అంతస్తులోకి వస్తే మనకి కాలభైరవ ఆలయం ఉంటుంది. పదండి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇందాక ఎక్కిన వించి ట్రైన్ ద్వారానే తిరిగి క్రిందకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇందాక మనం తీసుకున్న టికెట్ ఉంటే చాలు, ఆ టికెట్ ద్వారా మనం క్రిందకు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు సప్తశృంగిలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. ఇందాక బస్టాండ్ నుండి కుడివైపుకి వస్తే టెంపుల్ రూమ్స్ వస్తాయి అన్నాను కదా, ఆ టెంపుల్ రూమ్స్ ఇవే. ఆ కనిపిస్తున్న ఆఫీస్లోకి వెళ్ళి మనం రూమ్స్ తీసుకోవాలి. ఆ కనిపిస్తున్న గేట్ లోపల నుండి వెళ్తే మనకి అన్నదాన సత్రం కనిపిస్తుంది. అది మీకు రిటర్న్లో చూపిస్తాను. అన్నదాన సత్రం నుండి ఒక 1/2 కిలోమీటర్లు ముందుకు వెళ్తే మనకి శివకుండ్ వస్తుంది. ఇందులో మనం స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని డైరెక్ట్గా దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. డ్రెస్ చేంజ్కి ప్రక్కనే రూమ్ సదుపాయం కూడా ఉంది.
ఈ లొకేషన్ ఎంత బాగుందో కదా. ఇందాక మనం బస్సులో కొండపైకి ఎక్కి వచ్చాం. అలాగే అమ్మవారి దర్శనానికి ఇక్కడి నుండి మరో కొండ ఎక్కి దిగాము. అంటే ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ ఒక కొండ పైన, అలాగే మన ముందు అమ్మవారి కొండ ఉంటుందన్నమాట. కొండపైన కొలను, ఆ కొలనుకి ఎదురుగా సప్తశృంగి కొండలు, ఎంత బాగుంటుందో కదా. ఈ కొలను ప్రక్కనే మనకి ప్రాచీన శివాలయం కూడా ఉంటుంది. పదండి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఈ ఆలయంలో మహాశివుడు శ్రీ సిద్ధేశ్వర మహాదేవుడుగా పూజలు అందుకుంటున్నారు. ఇప్పుడు తిరిగి అన్నదాన సత్రానికి చేరుకున్నాము. ఇక్కడ అమ్మవారి ప్రసాదంగా నిత్య అన్నదాన సదుపాయం ఉంటుంది. ఈ అన్నదానం ఉదయం 11 గంటల నుండి 2:30 వరకు, తిరిగి సాయంత్రం 7 గంటల నుండి 9 వరకు తెరిచి ఉంటుంది. కానీ ఇక్కడ అన్నదానం ఉచితం కాదు. ముందుగా 20 లేదా 60 రూపాయల టోకెన్ తీసుకోవాలి. 20 రూపాయల టోకెన్లో అన్నం, పప్పు, ఒక కర్రీ, చపాతీ, స్వీట్ ఇస్తారు. అదే 60 రూపాయల టోకెన్లో జీరా రైస్, పప్పు, 2 రకాల కర్రీ, ఫ్రై, చపాతీ, 2 రకాల పచ్చడి, పాపడ్, స్వీట్స్ ఉంటాయి. మేము 60 రూపాయల టోకెన్ తీసుకొని పైకి వెళ్తే ముందుగా వచ్చేది 20 రూపాయల టోకెన్ భోజనం హాల్. అదే ఇలా ఎడం వైపుకి వెళ్ళి పైకి వెళ్తే 60 రూపాయల టోకెన్ భోజనం హాల్ ఉంటుంది. అలా భోజనం చేసుకొని రూమ్కి వచ్చి కొంతసేపు రెస్ట్ తీసుకొని తిరిగి బస్ స్టాండ్కి చేరుకున్నాము. ఇక్కడ నాసిక్ రోడ్కి బస్తో పాటు ఇలా ప్రైవేట్ ట్యాక్సెస్ కూడా ఉంటాయి. ఒక్కరికి 200 నుండి 250 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇదండి 51 శక్తిపీఠాల్లో ఒకటైన సప్తశృంగి మాత ఆలయ విశేషాలు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.